హాయ్. అయితే అనుకోకుండా వచ్చినాము వేములవాడకి. సడన్గా అక్క వాళ్ళు వెళ్తుంటే అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చేసాం అన్నట్టు. ఇక పొద్దున్నే ఇక్కడికి వచ్చేసరికి 1 గంట అట్లా అయింది. రూమ్ తీసుకొని పొద్దున 3:30 4 గంటలకు స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేసరికి 5:20 అట్లా అయింది. దర్శనం అయిపోయేసరికి మొత్తం 6:30 6:20 అయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు బద్దిపోచమ్మ టెంపుల్ గుడికి బోనం చేస్తారు అక్క వాళ్ళు. ఇక అక్కడ బోనం సమర్పించిన తర్వాత అయిపోతుంది ఇక్కడ వేములవాడతో. మనకు తర్వాత నెక్స్ట్ ఇక్కడ అదేంది కొండగట్టు ఉంది కదా, కొంచెం కొండగట్టు కూడా దర్శనం అయిపోతుంది. సో ఇక్కడ అది దేవుడు గుడి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ఛాయ్ తాగుదామని వచ్చాం. పొద్దున చలి బాగుంది, మామూలుగా లేదు. సో బట్ దర్శనానికి వెళ్ళిన వచ్చేసరికి పర్వాలేదు. ఇప్పుడు కొంచెం ఇప్పుడే ఎండ వస్తుంది, అట్లుంది. చూడాలి ట్రిప్ అయిపోయేసరికి వెళ్తే ఎట్లుంటుందో, సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. అయితే సడన్గా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అన్నట్టు అక్క బాబా ఉండి రా అంటే అయితే ఫస్ట్ మా వాళ్ళనే పంపిద్దాం అనుకున్నాను, మా వాడిని పాపని. బట్ ఇక నేను కూడా కార్లో ఉన్నాయి కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటే వెళ్ళవచ్చు కదా అన్నట్టుగా ఫీల్ తోటి ట్రై చేశాను. అంటే ఇక కొంచెం లాంగ్ టైం కూర్చోండి, అది ఇబ్బంది కదా అన్నట్టు ఆలోచించాను. కానీ బట్ చూశాను పర్వాలేదు. మొత్తానికి అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించలేదు. కొంచెం 1 టైం అట్లా గ్యాస్ రావడం, మోషన్ రావడం వస్తే మధ్యలో ఒక దగ్గర ఆగిన తర్వాత బ్యాగ్ అది క్లీన్ చేసుకున్నాను, పర్వాలేదు తర్వాత. సో మొత్తానికి పొద్దున వెళ్ళగానే మేము వెళ్ళేసరికి రాత్రి 1 గంట అట్లా అయింది. పోయి రూమ్ తీసుకొని 1 గంటన్నర 2 గంటలు పడుకున్నాము. తర్వాత 3:30 4కి అట్లా అంతా స్నానం చేసి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము. అంత పొద్దున్నే దర్శనం తొందరగానే అయిపోయేది. కాకపోతే మా బావ వాళ్ళు కోడెని కడతామని చెప్పి మొక్కున్నట్టు, సో ఆ క్యూలో నిలబడ్డాము. 5:20కి అట్లా దర్శనం అయిపోయింది పొద్దున్నే. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక మొక్కు అంటే పక్కనే బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది అన్నట్టు. అమ్మవారికి ఆ ఒక్క బోనం చేస్తాను మొక్కుకుందంట. సో దాని గురించి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఉన్న దగ్గరికి వచ్చి అక్కడ మళ్ళీ బోనం ప్రిపేర్ చేసుకొని బోనం తీసుకొని మళ్ళీ బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళామన్నట్టు. బట్ ఇక్కడ జస్ట్ జరిగింది ఏంటంటే స్వామివారి దర్శనం కంటే బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టేసరికి జనాలు ఎక్కువ వచ్చేసరికి క్యూ ఎక్కువ ఉండిపోయింది. ఇక చాలా కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పుడు మాత్రం. కొంచెం లైన్లో ఆల్మోస్ట్ సగం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఏం వెళ్తాం అన్నట్టుగా ఇక అట్లాగే ఉండిపోయాను. పాపను అప్పటికి పాప కొంచెం ఇబ్బంది పడితే పాపను క్యూ లైన్లో ఉంచి పంపించేసిన. ఇక మా ఆవిడ కూడా కొద్దిసేపు బోనం ఎత్తుకుంది. ఇక మా అక్క ఇక వాళ్ళు నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఇట్లా బయటకు వెళ్తే మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుద్ది అని చెప్పేసి. అంటే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ 2 దర్శనాలు అయిపోయిన తర్వాత మన వేములవాడ దగ్గర నుంచి కొండగట్టుకు వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నట్టు. అక్కడికి కూడా వెళ్ళాము. కాకపోతే నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయినా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు. సో దానివల్ల బాగా టైర్డ్ అయ్యాము, ఎక్కువసేపు నిలబడ్డాము దర్శనంలో. ఇంకొకటి ఏంటంటే దర్శనాలు ఇట్లా వెళ్ళినప్పుడు ఈ స్టోమా బ్యాగ్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఎవరైనా టచ్ చేస్తారేమో, ప్రెస్ చేస్తారేమో, ఎవరైనా చేయిలు తగులుతుందేమో అనే టెన్షన్ ఒకటి. ఎందుకంటే నేను ఈ బెల్ట్ అనేది స్టోమా సపరేట్ బెల్ట్ అనేది పెట్టుకోలేదు ఆ రోజు. సో జస్ట్ ఆ పంచ కట్టుకున్నాను, ఆ బ్యాగ్ పైనుంచి పంచ కట్టుకున్నాను అంతే. ఇక చెయ్యడం పెట్టుకుంటూ అట్లాగా దర్శనానికి అయితే పోయినా. అంత శ్రమ వల్ల అంత ఇబ్బంది అవ్వలేదు. కానీ బట్ ఎక్కువసేపు నిలబడ్డాము, ఎక్కువసేపు వెహికల్లో కూర్చోవడము అట్లాంటి దానివల్ల కొంచెం బాగా అంటే కొంచెం పెయిన్, అంటే బాడీ పెయిన్స్ లాగా బాగా అలసిపోయినట్టు అయిపోయినా. బట్ ఓకే, కొంచెం భయం వేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో పొజిషన్ అని చెప్పేసి. బట్ ఓకే, చాలా పెద్ద విషయమే అనిపించలేదు. కానీ ఓకే, మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది టెంపుల్కి వెళ్ళిన తర్వాత, అంటే ఈ ట్రిప్ అంతా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరందరూ ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లైఫ్ స్టైల్ సమ్ టైమ్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి మనం ధైర్యంగా ఉంటే సో ఇట్లాంటి కొన్ని రిలాక్సేషన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పటికీ భయపడుతూ డిప్రెషన్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. సో ఇట్లా ఉంటుంది. ఇట్లా జరిగింది మా వేములవాడ ట్రిప్పు. కొండగట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోటోలు వీడియోస్ ఏం తీయలేకపోయినా, అప్పటికి బాగా ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండా వీడియోస్ తీయడానికి. అందుకే వీడియోస్ ఫోటోలు లేవన్నట్టు.